దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడల వినాయకుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇక నవరాత్రి వేడుకలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భక్తులు తమ శక్తి కొలది గణపయ్య సేవలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతికి అరుదైన రీతిలో పూజలు నిర్వహించి తమ భక్తి ప్రవృత్తులను చాటుకున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా వివిధ రకాల ప్రత్యేక పూజలను నిర్వహిస్తుండగా ఈ సంవత్సరం సైతం 11 దేశాలతో పాటు కాశీ నుండి ప్రత్యేకంగా తెచ్చిన అరుదైన రుద్రాక్షలను తెప్పించి శ్రీ విశ్వశాంతి మహాగణపతికి మణిహారంగా సమర్పించారు. వినాయక చవితి సందర్భంగా 1,30,000 రుద్రాక్షలతో భారీ గజమాలను తయారు చేసి స్వామివారికి సమర్పించగా, మరోవైపు ఆర్యవైశ్యులకు కులదేవత వాసవి మాత ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ తల్లికి సైతం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా 102 హోమగుండాలను ఏర్పాటు చేసి 408 మంది దంపతులతో గణపతి హోమం, 29వ తేదీన గణపతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించి రికార్డు సృష్టించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి మహామంగళ హారతి అనంతరం స్వామివారికి ప్రసాదం నివేదించి సంఘం సభ్యులంతా కలిసి మేళతాళాలతో ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, కార్పొరేటర్ విజయారెడ్డి, విశిష్ట జ్యువెలరీ అధినేత ఆనంద్ దంపతులు, సంఘం ముఖ్య సలహాదారులు కొంట మల్లికార్జున్, ప్రెసిడెంట్ వీరేశం గుప్తా, సెక్రటరీ బిందెరాజు, సుంజా నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఆర్యవైశ్య మహిళలచే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాసవి చరిత్ర, విరాష్టకం, హనుమాన్ చాలీసా వంటి దైవిక పారాయణం చేసి అనంతరం స్వామి వారికి సమర్పించిన రుద్రాక్షలను ప్రసాదంగా పంచిపెట్టారు. ఈ మేరకు ఆర్యవైశ్య సంఘం చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. घममस्तके जविगसत्कुण्डप्रसो Go all the fighting.
అన్న ఇంకా పోవాలి పైకి పోవాలి ఇంకా ఆ